కూడదు అని చెప్పిన్నారు. అందుచేత అలాంటి గాయత్రీ మంత్రోపదేశాన్ని పొందిన సమస్త విద్యలకు కూడాను నిధులైనటువంటి మూలభూతమైనటువంటి ఆచార్యులైనటువంటి వాళ్ళు ధర్మానుసారంగా ఆ పిల్లలిద్దరినీ కూడాను దేవకీ వసుదేవులు నాయన మీరు గురుకులంలో ఉంటారా అంటే ఉంటాను నాన్నగారు వెళ్తామన్నారు. ఎక్కడికి వెళ్ళారయ్యా అన్నారు. కాశీలో సాందీపని మహర్షి యొక్క ఆశ్రమం ఉంది కదా, ఆ సాందీపని ఆయన అవంతిపురవాసనం ఇప్పుడు ఎక్కడున్నారు, కాశీ పండితుడు ఆయన ఎక్కడున్నారయ్యా అన్నారు. అవంతిపురంలో ఉన్నటువంటి అంటే ఉజ్జయినిలో ఉన్నారు. అక్కడ ఆయన దగ్గరికి పంపించారు. వెళితే వాళ్ళు ఎలా చదువుకున్నారయ్యా అన్నారు. ఆయన ఎవరైనా మామూలు వ్యక్తి కొంతమంది ఉన్నారు, ఎలాంటి జగన్నాథ పండితురాలు మనం చెప్పుకున్నాం, ఆయన ఎలాంటి ఏకసంధాగ్రాహి. ఒకరోజు ఆయన ఢిల్లీ ప్రాంతానికి వెళితే ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకుంటుంటే ఆయన ఇలా ఊరికి అమాయకంగా చూస్తున్నారు. భాష రాదు, ఏం రాదు. అందుకోసం ఏమండి కొట్టుకుంటున్నారంటే ఈయన సాక్షిగా భటులు రాస్తే వాళ్ళు పట్టుకెడుతూ ఇక్కడ చూస్తున్నవాడు ఈయన కాబట్టి ఈయన పట్టుకుపోయారు. ఈయన పట్టుకుపోయిన తర్వాత అప్పుడు రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. ఏమిటి గొడవ విడది అన్నారు. అంటే ఈయన చూశాడండి అని చెప్పి అన్నారు. వాళ్ళు ఈయనకి ఏమీ అర్థం కావట్లేదు. అయితే అక్కడ సంస్కృతం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చూశారండి అంటారు. ఏం చూశారంటే చూశాను కానీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదే అన్నారు. అది ఏం మాట అయితే నాకు వాడు తెలుసు అన్నారు. ఊరుకో ఉండొచ్చుగా, తెలియదని వాడు తెలియకుండా ఎవరు ఏం మాట మాట్లాడారో నేను చెప్పగలనన్నారు. ఎలా చెప్తామన్నారు. నాకు అన్ని బుద్ధిలో ఉన్నాయి చెప్తానని చెప్పి ఈ ఆడ మనిషి ఈ మాట మాట్లాడింది మొట్టమొదట, దానికి ఈ ఆడ మనిషి ఈ మాట మాట్లాడింది, తర్వాత ఈ మనిషి అని ఆ వరుస వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అన్ని ఆ ఉర్దూ భాషలో ఉన్నటువంటి పదాలని ఉచ్చరించేశారు. ఒక్కసారి చెప్పంగానే టకటకటక చెప్పారు. చెప్పంగానే రాజుగారు ఆ చెప్పిన మాటలను బట్టి ఎవరిది ఏమిటి తెలుసుకుని వాళ్ళ తాలూకు ఆ విషయం గ్రహించి అప్పుడు తీర్పు చెప్పారు అని. దీని ఏకసంధాగ్రాహి అని చెప్పంటుంటారన్నమాట. ఏది జగన్నాథ పండితురాయలు ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భక్తులలో తవ భృత్య పరిచారక భృత్య అలాంటి స్థితిలో ఉన్న మహానుభావునికి ఇంత పాండిత్యం ఉంటే పరమాత్మకు చెప్పవలసిన అవసరమే ఉంది. అందుచేత వాళ్ళిద్దరూ 64 రోజుల్లో సమస్తమైనటువంటి కళలు విద్యలన్నింటినీ కూడాను అభ్యసించారు. ధనుర్వేదము, ధర్మములు, న్యాయ మార్గోపేతమైన తర్కశాస్త్రము, ఇది అది అని లేదు. సర్వన్నవర శ్రేష్టో సర్వ విద్యా ప్రవర్తకో. ఒకటి చదివారా నాయన, మొత్తం చదివారు సమస్తమైనటువంటి విద్యల్ని కూడాను. అహోరాత్రే చతుష్యాం సంయుక్తో తామతే కళాహ. వేదములు చదివారు, శాస్త్రములు చదివారు. 64 రోజుల్లో 64 కళలు కూడా అభ్యాసం చేశారు. తర్వాత గురువుగారిని అడిగారు, స్వామి మీకు ఏదైనా గురుదక్షిణ ఇస్తాము, మీరు దయచేసి స్వీకరించవలసింది అన్నారు. ఆయన పాపం ఏమన్నారంటే, నాయన నాకేం పెద్దగా గురుదక్షిణ అక్కర్లేదు, మీ యొక్క దివ్యమైనటువంటి మహిమను నాకు తెలుసు అని చెప్పి నా కుమారుడు ఒకసారి సముద్రంలో జారి అతను కాస్త చనిపోయాడు ప్రభాస క్షేత్రంలో. అరగ మహార్ణవే మృతం బాలం ప్రభాసే వరయాంబ భూవ. ఆ రకంగా ప్రభాస క్షేత్రంలో సముద్రంలో స్నానానికి వెళ్ళి పిల్లవాడు కాస్త వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడు ఉంటే బాగున్నాయన ఏకపుత్ర విషయము అని అన్నారు. అనేసరికి వెంటనే అలాగేనండి అన్నారు. అది సాధ్యమా అసాధ్యమా అనేది అస్మదాదులు విచారించవలసిన విషయం. అలాంటి మహానుభావుడు పరమాత్మ ఆలోచించేదేముంది. సరే అని చెప్పి ప్రభాసం దగ్గరికి వెళ్ళారు. అలాంటి వెళ్ళి సముద్ర తీరం దగ్గర కూర్చున్నారు. ఒక్కసారి వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నారంటే మనం కూర్చోగానే తనంతట తానుగా సముద్రుడు వచ్చి మనతో మాట్లాడతాడా, ఏ రకంగా గౌరవిస్తాడు చూద్దామని అనుకున్నారు. ఇలా కూర్చోగానే లోపల ఉన్నటువంటి సముద్రుడు కాస్త స్వరూపాన్ని ధరించి వచ్చారు. ఆయన నేను వెంటనే అన్నారు, ఆయన ఏమయ్యా తీసుకున్నావా ఏమిటి పరిస్థితిని. ఇప్పుడు భగవంతుడైన గురుపుత్ర ప్రదీయతాం. ఆ మాటలు ఎక్కువ మాట్లాడే పని లేదు. ఆయన మా గురువు గారు సాందీపని మహర్షి ఆయన కుమారుడు సముద్రంలో మునిగిపోయాట, తీసుకొచ్చి ఇవ్వు అన్నారన్నమాట. అనేసరికి అప్పుడు అక్కడ ఆయన అన్నారు, స్వామి నేను అపహరించలేదండి, పంచజనుడు అనేటువంటి ఒక దైత్యుడున్నాడు, వాడు జలచరము, వాడు కాస్త పట్టుకుపోయాడండి అని అన్నారు. వాడు ఎలా ఉంటాడు అన్నారు. శంఖరూపధర, శంఖరూపాన్ని ధరించేటువంటి వాడు. అందుకు ఇక్కడున్నాడు, లోపల ఉన్నాడా అన్నాడు. వెళ్ళారు, లోపలిలోకి ప్రవేశించి ఆ జలంలో ప్రవేశించి వాడిని కాస్త సంహారం చేస్తే వాడి ఉదరంలో ఏమన్నా ఉన్నాడేమో పిల్లవాడు అని చూస్తే వాడు ఆ పిల్లవాడు కనిపించకపోయేసరికి వాడు ఏం చేశారంటే ఆ శంఖాన్ని కాస్త తీసుకొని ఆ ఉదరంలో ఒక శంఖం కనిపిస్తే ఆ శంఖాన్ని తీసుకున్నారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళితే బాగా ఉంటుందన్నాడు. ఓహో ఎక్కడికి పోయినా పిల్లవాడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళక తప్పదు కదా అని చెప్పి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఆయన కాస్త జనార్దనుడు శంఖం ఒక్కసారి ధ్వని చేశారు. ఆ శంఖధ్వని కాస్త అందరూ యమధర్మరాజుతో సహా అందరూ కూడా కొద్దిగా భయపడి వెంటనే వచ్చి బలరామకృష్ణులిద్దరికీ కూడాను దివ్యమైనటువంటి సేవ చేసి ఆ తర్వాత చెప్తున్నారన్నమాట. అప్పుడు లీలా మనుష్యస్థ హే విష్ణు యువయో కరవామకి అడిగాడు ధర్మరాజు, స్వామి మీకేం సేవ చేయవలే విన్నవించండి, అది చెప్పండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు వెంటనే భగవంతుడు ఆయన గురుపుత్రుడు ఇక్కడికి వచ్చాడు. తన యొక్క ప్రారంభ విశేషం చేత బద్ధుడై అల్పాయుర్దాయంలోనే మరణించాడు. అయితే ఆయన మా గురువుగారికి నేను వారి కుమారుని ఇస్తానని చెప్పినాను కాబట్టి మచ్ఛాసన పురస్కృత నేను శాసిస్తున్నా తీసుకురా అన్నారన్నమాట. అంటే వెంటనే రెండో మాట లేదు, గురుపుత్రుని కాస్త తీసుకుని ఇచ్చారు. ఇద్దరు కూడా ఇచ్చేసరికి గురువు గారి దగ్గర తీసుకొచ్చారు. ఆ పిల్లవాడిని అప్పచెప్పారు. అప్పుడు వెంటనే దత్వా స్వగురువే భూయో రుణేష్యేది, అయ్యా ఇంకేం చేయమంటారు అని అడిగారు.
ఇది వదాన్య లక్షణం అంటుంటారే, వద అన్య, అన్యం వద, ఇంకోటి ఒక ఇచ్చింది ఇవ్వడమే, అడిగిందల్లా ఇచ్చేస్తూ ఇంకేదైనా వద చెప్పవలసింది అని ఎవరైతే అంటారో వారిని వాణ్యుడు అందురు. మనం ఇప్పుడు ఒక గుళ్ళో ఫ్యాన్ కట్టించి ఒక రెక్కకేమో ఒక ఇద్దరు కుమారుల పేర్లు, ఆ ఇద్దరు కుమారుల తాలూకు భార్యల పేర్లు, ఆ పక్కన వాళ్ళు, ఈ చివరికి ఇంత ఆ పెయింట్ బరువుకి ఆ ఫ్యాన్ తిరగకుండా నెమ్మదిగా జీర్ణమైన వృద్ధుల్లాగా అటు తిరిగి తిరగకుండా ఉంటుంది. ఏదేది ఒక్కదానికి ఇచ్చిన దానికి ఇంత కష్టపడుతుంటాం మనం. కానీ మహానుభావుడు ఆయన ఇంకా ఏం కావాలి అని అడుగుతున్నారన్నమాట. అనేసరికి అప్పుడు గురువు గారు అన్నారు, నాయన మీరు దివ్యమైనటువంటి రీతిగా నా గురువు యొక్క రుణం తీర్చుకున్నారు నాయన, మీ వంటి దివ్య మహానుభావులకు నాయన ఇష్మద్విధ గురోః కామానాం అవశిష్యతే. అది కాకుండా మిమ్మల్ని చూచిన తర్వాత మీ వంటి వారికి గురువునైనటువంటి నాకు ఇంకా కోరికలే ఉన్నాయి నాయన, చాలు అని చెప్పి గచ్చతం స్వగృహం వీరో కీర్తిర్వామస్తు పావని. ఆయన ఇటు పైన మీకు దివ్యమైనటువంటి లోక పవిత్రకరమైనటువంటి కీర్తి మీకు లభించుగాక, మీరు చదివినటువంటి ఆ వేదములన్నీ కూడా నిత్యనూతనములై దివ్యమైనటువంటి స్ఫూర్తి కలిగి ఉందిరుగాక అని చెప్పి గురువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు మళ్ళా బయలుదేరి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? స్వపురం మధురకు వచ్చారు. దివ్యమైన శంఖధ్వని చేశారు. వచ్చేసరికి ప్రజలంతా కూడాను ఆ శంఖధ్వని రామజనార్దనం బలరామ జనార్దను చూచారు. ఎలా చూచారయ్యా అన్నారు. చాలా కాలం తర్వాత కొన్ని సంవత్సరాలు పట్టింది అనుకున్నారన్నమాట. అంటే కొన్ని రోజుల్లో వాళ్ళు చదువుకుంటే ఆ చదువుకున్న రోజుల్లోనే కుచేరుడు కూడా వీళ్ళతో చదువుకున్నారు, సుధాముడు కూడా. అది గుర్తుపెట్టుకోవాలి. దాని కథ తర్వాత వస్తుంది. ఇవాళ రాత్రి సమయానికి బహుశా రావచ్చని అనుకుంటున్నా. అపశ్యంచ వక్వహ అని నష్టబ్ధనాయ వాళ్ళని చూచారు. ఎలా ఉన్నారయ్యా అన్నారు. ఎంతో చాలా కాలం క్రితం డబ్బు పోతే ఆ డబ్బు పోయినటువంటిది కనుక హఠాత్తుగా అదృష్ట విశేషం కొద్దీ మళ్ళా లభించిందనుకోండి, అలాంటి వాడికి ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం కలిగిందని లౌకికమైనటువంటి ఒక ప్రయోజనం అనమాట. ఎందుకంటే ఇది వినేవాడు లౌకికులేగా, అంటే సాంసారికమైన బంధంలో ఉన్నవాళ్లే కదా. అలాంటి వాడికి నిజానుభవంలో ఉన్న ఒక విషయాన్ని చెప్పాలిగా. కృష్ణ పరమాత్మ దివ్యమైనటువంటి ఆ రూపం కనిపించేసరికి మధురా ప్రజలకున్న అనుభూతి ఏమిటయ్యా అన్నాడు. ఏం లేదు నాయన పరీక్షణ్ మహారాజా, మన ప్రాంతాల్లో జనాలు ఉంటారు కదా, బాగా డబ్బు దాకుంటారు. ఆ డబ్బు కాస్త ఎవరో కొట్టేస్తారు, ఎప్పుడైనా రక్షక భటులకు తెలియజేస్తారు. వాళ్ళు చాలా కాలం ప్రయత్నం చేసి అయ్యా ఆశ వదులుకోవచ్చని అనుకుంటారు. అలాంటిది హఠాత్తుగా దొరికిందండి అంటారు అనుకోండి. దొరికిందనేసరికి వాడి అనుభూతి ఎలా ఉంటుందన్నాడు. మహా ఆనందం ఉంటుందన్నాడు. ఇది లౌకిక ఆనందం. దీనికంటే 1,000,000 రెట్లు ఆనందం నాయన. కృష్ణ పరమాత్మ 4 రోజులు ఊరెళ్ళి తిరిగి వచ్చేసరికి అని. ఎందుకంటే ప్రథమ స్కంధంలో ఆ మహానుభావుడు వెళ్ళి ఆ హస్తినాపురం నుంచి వచ్చేసరికి అలా ఉన్న ఆ భార్యలు, తల్లిదండ్రులు, ప్రజలు అందరూ కూడా ఆనందపడిపోతుంటారన్నమాట. అదేమిటండి రోజు ఇక్కడ ఉండే ఆయనేగా, ఏదో 4 రోజులు ఊరెళ్ళొస్తే ఇంత హడావిడి ఏమిటన్నాడు. తథాపి నవం ఆ మహానుభావుని యొక్క రూపం చూస్తుంటే నిత్యనూతనం. ఇప్పుడు చూసిన దానికంటే ఇంకొద్దిగా తర్వాత చూస్తే ఇంకా గొప్పగా ఆనందంగా ఉంటుంది. అలా అనిపిస్తుంది. అది మన ఊహకు రాదు, ఎందుకంటే మన అనుభవానికి రాదు. అంత ధ్యానం చెయ్యలేదు మనం. ఆ చెయ్యాలి, అందుకోసం చెప్తున్నటువంటి మాట. అందుచేత అపశ్చంచో బహ్వః నష్టలబ్ధన ఇవ శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే గురుపుత్రాణేన నామ 45 హరయే నమః హరయే నమః హరయే నమః. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. శ్రీశుకోవాచ వృష్ణీనాం ప్రవరో మంత్రీ కృష్ణస్య దయితస్సఖా శిష్యో బృహస్పతే సాక్షాత్ ఉద్ధవో బుద్ధిసత్తమః. ఉద్ధవుల వారి గురించి ప్రారంభం ఇక్కడ. ఈ విష్ణువంశస్థులందరికీ కూడాను ఎవరయ్యా మంత్రి అన్నాడు. ప్రవరో మంత్రి, శ్రేష్టమైన మంత్రి ఎవరికి? కృష్ణ పరమాత్మకి మంత్రి. ఆయన మంత్రేనా అన్నాడు. దయిత మహాప్రీతిపాత్రుడు, కృష్ణులకు మహా ఇష్టం. అంతేనా అన్నాడు. సఖా స్నేహితుడయ్యా అన్నాడు. సఖా అంటే అర్థం ఏమిటి అన్నాడు. ఖేన సహవర్తత ఇది సఖా. ఖాతో కూడుకున్నవాడు కాబట్టి సఖుడు వాడి. ఖా అంటే అర్థం ఏమిటన్నాడు. దుఃఖాలో ఖావుంది, సుఖాలో ఖావుంది. ఖేన సహవర్తతే, దుఃఖే సహవర్తతే, సుఖే సహవర్తతే. అందువల్ల సఖా అనమాట. అందుకోసం ఇది మామూలుగా కృష్ణ పరమాత్మ దుఃఖం అనే మాట లేదు. మామూలుగా సఖ శబ్దమునకు ఎత్తుది సఖి అంటే అర్థం ఏమిటి అని. కృష్ణ పరమాత్మకు అన్ని విషయముల్లో కూడా ఆయన తోడుగా ఉంటాడు, నిరంతరం ఉంటుంటాడు. ఆయన యొక్క ప్రేమను పొందినటువంటి వాడు మంత్రి కూడా, మంచి ఆలోచనాపరుడు కూడాను. ఇంకా ఏమిటయ్యా అన్నాడు. శిష్యో బృహస్పతే. ఈ ఉద్ధవుడు బృహస్పతి యొక్క శిష్యుడు. సాక్షాత్ ఉద్ధవ బుద్ధిసత్తమ. బుద్ధిసత్తమ అంటే అర్థం ఏంటంటే బుద్ధి కలిగిన వాళ్ళలో చాలా గొప్పవాడయ్యాడు. ఏం బుద్ధి ఉంది ఆయనకన్నాడు. కృష్ణ బుద్ధి అన్నమాట. అంటే కృష్ణ పరమాత్మ తప్ప వేరు దైవం లేదు అని కృష్ణ పరమాత్మ ఎంతే పూర్తిగా ఉందన్నమాట. ఆయన ఏమిటయ్యా
కృష్ణ బుద్ధి పరిభావితామతి అనేది ఒక శ్లోకం ఉంది. కృష్ణ పరమాత్మనే పరమ గొప్పతనం, గొప్ప ఆయనే అన్న బుద్ధి కలిగినటువంటి దాన్ని ఎక్కడైనా సంపాదించండి అయ్యా అన్నారు. అంటే అందరికంటే గొప్ప కృష్ణ పరమాత్మ అని బుద్ధి అనేటువంటిది ఉంది, అలాంటి బుద్ధిని ఎక్కడన్నా కొనుక్కోండి అయ్యా అన్నారు. అంటే ఎక్కడన్నా దొరుకుతుంది అండి, మేము కొనుక్కుంటామని వచ్చారు 4 రూపాయలు పెట్టుకొని. అంటే కృష్ణ పరమాత్మ ఎందు భక్తి అనే బుద్ధిని అది ఎక్కడన్నా అమ్ముతారేమో కొనుక్కుందామని వచ్చారట. కొనుక్కోవచ్చు నాయన అన్నారు. అంటే ఎలా కొనుక్కోవాలని, తత్ర మూల్యమపి లౌల్యమే కలం. మూల్యం ఏమిటయ్యా అన్నాడు. లౌల్యం అంటే నిరంతరం కృష్ణుని తలుచుకోవడమే తప్ప మూల్యం ఇంకోటి లేదయ్యా అన్నాడు. అప్పుడు ఏమవుతుంది, కృష్ణ పరమాత్మ యొక్క బుద్ధి అనేటువంటిది స్థిరంగా ఉంటుందన్నమాట. అందుచేత తత్ర మూల్యమపి లౌల్యమే కలం. అయితే ఆ మూల్యము లౌల్యమైనారు కదా, ఆ లౌల్యం ఇప్పుడు ఎక్కడ లభిస్తుంది అండి అన్నాడు. జన్మ కోటి సుకృతైర్న లభ్యతే. నాయన 1,000,000 జన్మలు మీరు ప్రయత్నం చేసినా దొరికేది కాదు. చేస్తూ ఉండండి, చేస్తూ ఉండండి, చేస్తూ ఉండండి. అలా చెయ్యగా పరమాత్మ నిరంతరం ధ్యానం చెయ్యగా 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 ఆ మనస్సులో ఒక బుద్ధి ఏర్పడుతుంది. కృష్ణ పరమాత్మ ఏందే సర్వాత్మకమైనటువంటి స్వరూపంగా తెలుసుకునేటువంటి అనమాట. తత్ర మూల్యమపి లౌల్యమే కలం జన్మకోటి సుకృతైర్న లభ్యతే అని చెప్పినారు. అందుచేత అలాంటి ఆ బుద్ధి కలిగిన వాళ్ళల్లో శ్రేష్ఠుడు అనమాట. అందువల్ల బుద్ధి సత్తముడు. అయితే ఆయనకు ఒక చిన్న ఆలోచన కలిగింది. ఇక్కడ రాస్తారు, ఏమిటి కలిగింది అంటే, నేను చాలా భక్తుణ్ణి, ఆయనకి చాలా సన్నిహితుణ్ణి, నేను చాలా అదృష్టవంతుడిని, నా వంటి వాడు ఎవరు లేరు కదా అని. భాగవత గ్రంథంలో చూస్తుంటే రుక్మిణి అమ్మవారికి అవతారం చూసుకున్నారట. వస్తుందండి ఆ చెప్పిన దర్పణం చూసుకున్నారట. చాలా చక్కగా సౌందర్యంగా ఉన్నానని, నేను పరమాత్మని స్వాధీనం చేసుకోగలిగిన స్థితి కలదాన్ని ఒకసారి అద్దం చూసుకునేటండి. కృష్ణ పరమాత్మ చూచారు, పరీక్ష ఇస్తారు తర్వాత. నేను ఇప్పుడు చెప్పకూడదు, అది ఇప్పుడు చెప్తున్నారు. ఏమనంటే, ఈయనకేమనిపించింది, నేను చాలా పరమాత్మకు చాలా ప్రీతిపాత్రుని కాబట్టి అని ఒక చిన్న అహంకృతి లేశం అనేటువంటిది ఒకటి వచ్చిందిట. ఓహో, ఈయన ఒక చోటికి పంపించాలి అనుకున్నారు. ఎక్కడికి వెళ్ళాలి, ఆయన కొద్దిగా గోకులంకి వెళ్ళి గోపికలతో మాట్లాడి రావయ్యా, నా గురించి వాళ్ళు బాధపడుతున్నారు అన్నారు. ఎందుకంటే ఓసారి కృష్ణ పరమాత్మకి జ్వరం వచ్చిందిట. జ్వరం తెచ్చుకున్నారట. జ్వరం వచ్చి పడుకున్నారట. పడుకున్న తర్వాత ఆ దేవకి వసుదేవులు భయపడిపోయారు. ఎప్పుడు అసలు ఆ పిల్లవాడికి తుమ్మడం లేదు, దగ్గడం లేదు, ఎలా వీళ్ళిద్దరూ ఈయన బాధపడుతున్నాడే అని ఆయన ఏం కావాలన్నా ఆయన మాట్లాడట్లేదు, నీరసంగా ఉన్నారు. ఉంటే సరే ఏం చేస్తే బాగా ఉండి అనుకున్నారు. వైద్యుని పిలిపించారు. వైద్యుని పిలిపిస్తే ఏం లేదండి, ధాతుత్రయం అన్ని సమానావస్థలో ఉన్నవి, ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. చెప్పి వెళ్ళిపోతే సరే ఏం చేస్తే బాగా ఉంటుంది, ఆయన ఏమో జ్వరం తగ్గట్లేదు, ఆయన బాధపడుతున్నారు. సరే పట్ట మహర్షులంతా ఉన్నారు, ఏం చేస్తే బాగా ఉంటుంది. నారద మహర్షి వచ్చారు ఇంత లోపల. సరే ఏం చేస్తే బాగా ఉంటుంది. అప్పుడు పరమాత్మ దగ్గరికి వెళ్ళి, స్వామి వాళ్ళ దగ్గర విషయం వదిలిపెట్టండి, మీరు నేను మాట్లాడుకుందాం, అసలు ఎందుకు ఈ కల్పన చేసి ఈ లీల ప్రదర్శిస్తున్నారు ఏమిటో. ఏం లేదయ్యా, జ్వరంగా ఉందయ్యా, తగ్గించాలి, ఏం చేస్తే తగ్గుతుందో చెప్పండి అన్నారు. ఏం లేదు, ఎవదన్నా కాలి మట్టి తీసుకొచ్చి నా నెత్తిని రాస్తే తగ్గిపోతుందయ్యా అన్నారు. స్వామి వెళ్ళొస్తారని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈయన అడుగుతారేమో, ఎందుకంటే మా నాన్నకి నాన్న ఆయన, మా తాత, ఆయనకి నా పాదముల యొక్క మట్టి రాజమని అడుగుతాడేమో అని ముందుగా భయపడి వెళ్ళొస్తాను స్వామి, తర్వాత చెప్పొస్తానన్నారు. ఏమిటి పరిస్థితి అంటే, దేవకి వసుదేవుడు చెప్పారు, స్వామి ఏం లేదు, మీరు తల్లిదండ్రులు కదా, ఒకసారి ఆ పాదరేణువులు ఇస్తే వెంటనే ఆయన రాసుకుంటే తగ్గిపోతుంది అన్నారు. ఇదివరకు తెలియక కుమారుడు అనుకొని కాలక్షేపం చేశాం, ఇప్పుడు పుత్రభావేనా, ఇప్పుడు మాకు బ్రహ్మభావం కలిగింది, ఇప్పుడు మేమెందుకు ఇస్తాం, మేము ఇవ్వన్నారు. తల్లిదండ్రులు కాస్త భార్యలను అడిగారు, మేము ఇవ్వమన్నారు. ఎవరు ఇవ్వన్నారు? రుక్మిణీదేవిని అడిగారు. అమ్మమ్మ మహానుభావుడు పరమాత్మకి నా భర్తకి నా పాదరేణువులు ఇచ్చి ఆయన మొహాన్ని రాస్తారని నేను రాయనన్నారు. సరే వీళ్ళెవరి వల్ల కాదు, ఎక్కడికి వెళ్ళాలి, గోకులంకి అక్కడ వెళ్ళండి అయ్యా అన్నారు. ఎవరు గోపికలు ఉన్నారు, అక్కడ కూర్చొని ఉన్నారు, వాడు కృష్ణ గుణగానం చేసుకుంటూ ఉన్నారు. అమ్మ పరిస్థితి ఏంది ఇదా అని అన్నారట. ఉద్ధవుని పంపించారట. అప్పుడు ఒక కథ అని చెప్తుంటారు. ఇది వెళ్ళేసరికి ఏం కావాలి అన్నారు. అంటే ఏం లేదు, పాదరేణువు ఇస్తాను, మేము ఇస్తామంటూ ఆ పాదాలు కాస్త తీసి ఆ మట్టి కాస్త తీసి ఇవ్వబోతున్నారన్నమాట. ఒక భరణి నిండా మట్టి అనమాట. ఇది వాళ్ళందరి తాలూకు రేణువులు ఇస్తుంటే మొత్తం కలిసి భరణి నిండా మట్టి అయింది. అదేమిటమ్మా పరమాత్మ, వాళ్ళంతా భయపడిపోతున్నారు ఇవ్వటానికి అంటే దేనికి అన్నారు. నరకం వస్తుందేమో అన్నారు. మాకు పరమాత్మకు ఆయన ఆనందం కలుగుతుంటే ఆ నరకం మాకు స్వర్గం కంటే ఎక్కువయ్యా, మాకేమిటి లెక్క అని చెప్పి అన్నారు అన్నమాట. అందుచేత ఆ గోపికల యొక్క గొప్ప స్థితి అటువంటిది అనమాట. అందరూ సాధన స్థితిలో ఉన్నవాళ్ళు, వాళ్ళు సిద్ధస్థితిలో ఉన్నవాళ్ళు. ఎవరు ఆ గోపికలు? ఉపనిషత్ గోపికలు, ఋషి గోపికలు, ముని గోపికలు, సిద్ధ గోపికలు, వాళ్ళంతా కూడా. అందుచేత అక్కడికి వీళ్ళు ఒక్కసారి ఆయన పంపిద్దామని చెప్పి అప్పుడు అన్నారన్నమాట పరమాత్మ. ఆయన భక్తం ఏకాంతినం క్వచిత్. ఒకప్పుడు నువ్వేం చేస్తావంటే చేతితో చేయి వేసట, గృహీత్వ పాణిమా చేతితో చేయి తీసుకొని పరమాత్మ ఎటువంటి వాడు ఆయన? ప్రపన్నార్తి హరో హరి, ప్రపన్నార్తి హరుడు.
అంటే వాళ్ళు చాలా తన గురించి వియోగాన్ని అనుభవిస్తున్నారు ఆ గోపికలంతా. వాళ్ళ యొక్క ఆర్తిని పోగొట్టాలి. అందుచేత నాయనా ఉద్ధవ, ఒక్కసారికి వ్రజమునకు వెళ్ళు, నందగోకులానికి వెళ్ళు. అప్పుడు పితృవర్ణో ప్రీతిమావహ. ఆ నందుడు యశోద నా తల్లిదండ్రులు ఇద్దరు కూడాను వాడు కొద్దిగా నా యొక్క వియోగం చేత బాధపడుతున్నారు. ఇంతేకాదు గోపికల యొక్క ఆది మానసికమైనటువంటి బాధ ఉందే, ఆ వియోగ సంబంధమైనటువంటి బాధ, దాన్ని కూడా పోగొట్టవలసింది. ఎందుకంటే వాడు నాయందే మనస్సు కలిగి ఉన్నారు, నాయందే ప్రాణాలు పెట్టుకున్నారు, నాయందే చక్తదైహికాహ. దేహ సంబంధమైనటువంటి సంబంధములన్నీ కూడా నా కోసం విడిచిపెట్టేశారు. నన్నే ప్రియుడిగా అనుకుంటున్నారు, నన్నే ప్రీతిపాత్రం అనుకుంటున్నారు, మనస్సు చేత నా ఎదురు నిండిపోయినారయ్యా. కాబట్టి అలాంటి లోకధర్మాలన్నింటినీ కూడా సామాన్యంగా ఒక స్త్రీ పరమాత్మ కోసం తన బంధువుల్ని, తల్లిదండ్రుల్ని, భర్తల్ని, పిల్లవాడిని అందరినీ వదిలిపెట్టి ఈ రకంగా ఉంటుందా? ఎవరు ఉండరు. చక్త లౌకికమైనటువంటి ధర్మాలన్నింటినీ కూడా విడిచిపెట్టారు నాయన. అలాంటి వాళ్ళని నేను తాను విభర్మ్యహం, ఎవరైతే నా కోసము అన్నీ విడిచిపెట్టి ఉంటారో అలాంటి వాడిని భరించవలసిన కర్తవ్యం నాది సుమా అని అన్నారు. అందుచేత ఈ రకంగా అనేసరి చూడండి, రామానుజాచార్యులు వారు పరమత ఖండన చేస్తూ ఉన్నారట. పరమత ఖండ చేస్తూ ఉంటే ఒక రోజున శ్రీరంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పొద్దున్నే వచ్చి స్నానం చేసి శరీరం అంతా విగ్రహం అంతా నిమురుతూ ఉన్నారట. నిమురుతూ ఉంటే వెనకాల ఆ విగ్రహం వెనకాల ఇంతింత ఒక కణుతుల్లాగా ఉన్నవిట. కణుతుల్లాగా ఉండేసరికి భయపడిపోయారు రామానుజాచార్యులు వారు. భయపడిపోయి ఏమిటిది, పరమాత్మకి ఎప్పుడూ లేదే, ఇలా ఉన్నది ఏమిటి అని అన్నారు. అంటే చూచారు. ఇంకా దుఃఖపడుతూ ఆ పాదాల దగ్గర తలకాయ పెట్టుకొని దుఃఖపడుతూ నిరంతరం ఏడుస్తున్నారు. ఆ శ్రీరంగనాథ స్వామి, నాయన రామానుజ, నువ్వు చేసినటువంటి పాపాలు నేను అనుభవించవలసి వస్తుందయ్యా. ఎందుకంటే నువ్వు ఇతర మీద ఖండన చేసేటప్పుడు నీ యుక్తులు ప్రదర్శించకుండా అనేక రకమైనటువంటి మాటలతో హింసాపూర్ణంగా మాట్లాడావు. ఈ హింసాపూర్ణమైనటువంటి వచనములు అధర్మం నాయన. నీ అధర్మాన్ని ఎవరు భరించవలే? నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను నీ అధర్మాన్ని భరిస్తున్నాను. అందువల్ల అపృష్ఠత అధర్మాయ నమః. వీపున అధర్మం ఉంటుంది కదా, అందుకోసం ఈ వెనకాల నాయన కురుపులు వచ్చినాయి రా అబ్బాయి. ఇప్పటికైనా కఠినమైనటువంటి వాగ్జాలాన్ని విడిచిపెట్టి భక్తి తత్పరుడు అయి మెలగవలసింది అన్నట. అది మొదలు మహానుభావుడు భక్తిరతుడయ్యాడు అని కథ చెప్తూ ఉంటారు. అందుచేత తను నమ్ముకున్నటువంటి వాళ్ళని పరమాత్మ ఎలాంటి వాళ్ళైనా సరే పోషిస్తారని కదా శాస్త్రం చెప్పింది. అందుచేత గోకులంలో ఉన్నటువంటి వాళ్ళంతా నాయంతే మనస్సు కలిగి ఉన్నారు. అందుచేత నన్ను స్మరిస్తూ వాళ్ళు విమోహాన్ని పొందుతుంటారు, విరహాన్ని పొందుతుంటారు. కాబట్టి అతి కష్టం మీద తమ ప్రాణాలు నిలబెట్టుకుంటున్నారు నాయన. కాబట్టి నేను మళ్ళా వస్తానన్న విషయం తెలిసే రీతిగా వాళ్ళని కాస్త ఎలాగైనా ఊరడించి ముందు మా తల్లి అని చెప్పడం కూడా చూడండి. ఆ వరస క్రమం చూడండి. మా తల్లిదండ్రుల యొక్క దుఃఖాన్ని పోగొట్టు, తర్వాత గోపికలు నన్నే తలుచుకుంటున్నారు అంటే మంత్రి అన్నవాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా మొట్టమొదట ఆయన్ని తల్లిదండ్రుల దగ్గరికి పెడతాడు, తర్వాత గోపికల దగ్గరికి పెడతారు, వాడు చెప్తారు. ఈ రకంగా ఎప్పుడైతే పరమాత్మ చెప్పారో ఉద్ధవుడు వెంటనే ఆ సందేశాన్ని తీసుకుని వెంటనే రథం మీద ఎక్కి నందగోకులకు వెళ్ళాడు. ఆ నందగోకులకు వెళ్ళేసరికి సాయంకాలం అయ్యేసరికల్లా ఎలా ఉందయ్యాను, చిన్నయాన ప్రవిశతాం పశువునాం. అక్కడ ఆ గోవులు వాటి తాలూకు అవి వెళుతూ ఉంటే ఆ పాదరేణువులు అవన్నీ కూడా ఉంది. అదంతా దివ్యమైనటువంటి సౌగంధ్యభరితంగా ఉంది. మహాపరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. అలా ఆ రకంగా ఎలా వెళుతుంటే ఆ వేగంగా వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ కాస్త చూచారు. కొంతమంది ఏం చేస్తున్నారు, అక్కడ లోపలికి ఊళ్ళోకి ప్రవేశిస్తుండగానే దివ్యమైనటువంటి గానం వినిపిస్తుంది. ఏమిటా గానం? కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లీలా గానములన్నీ కూడా గాయంతీభిశ్చ కర్మాణి శుభాని బలకృష్ణయోహో. బలరామకృష్ణుల యొక్క దివ్యమైనటువంటి కృత్యములు ఆయన అప్పుడు అలా చేశారు, ఇలా చేశారు, ఇలా చేశారని ఆ మహానుభావుని యొక్క ఏ లీలలు చెప్పుకున్నారయ్యా అన్నారు. దామవధన ప్రక్రియ అంటుంటారు. ఆ ఉలూఖల బంధనం చేశారు కదా నిన్న. అమ్మవారు యశోదాదేవి కట్టివారేసింది. కట్టివారేస్తే 2 అంగుళాలు తగ్గిందిట. మళ్ళీ ఇంకో తాడు, ఈసారి 2 గజాల తాడు తెచ్చారు, అయినా 2 అంగుళాలు తగ్గిందిట. ఇంకా 2 గజాల తాడు తీసుకొచ్చారు, ఈసారి 50 గజాల తాడు తీసుకురండి అన్నారు. తీసుకొచ్చారు, 2 అంగుళాలే తగ్గింది. అంటే నా త్వేగమంగుణ్యోనమాసీత్ నా త్యంగుణమన్యోనమాసీత్ పరం జ్యంగుణన్యోనమానేసీత్ ఇది విస్మయావిష్ట చేతస. అరే 1 అంగుళం తగ్గట్లేదు, 3 అంగుళాలు తగ్గట్లేదు, 2 అంగుళాలు తగ్గుతున్నది ఏమిటి? 10 గజాల తాడు తెచ్చినా 2 అంగుళాలు, 100 గజాలు తెచ్చినా సరే. అప్పుడు ఈ ఇంటి నుంచి ఒక తాడు తెప్పించింది, ఆ ఇంటి నుంచి ఒక తాడు, ఆ ఇంటి నుంచి ఒక తాడు. ఊళ్ళో అందరి ఇండ్లలో ఉన్నటువంటి తాళ్ళు కాస్త అయిపోయినాయి. ఎన్ని అయిపోయినా కానీ 2 అంగుళాలే తక్కువ అవుతున్నది. ఈసారి గ్రామాంతరం నుంచి తీసుకొచ్చిందిట. గరపాత్ర స్వాముల వారు, హరిహరానంద సరస్వతి స్వాముల వారు 1958 ప్రాంతంలో కృష్ణా తీరంలో అమరావతి క్షేత్రంలో 108 భాగవత సప్తాహాలు జరిగితే అప్పుడు వారిని పిలిపించారట. అప్పుడు ఓరుగంటి నరసింహ గారు చెప్పినటువంటి మాట ఇది కథ. అయితే పొద్దునుంచి సాయంత్రం దాకా ఆ కరపాత్ర స్వామి వారు కూర్చున్నారంటే మన ముఖాలు చూడగానే శ్రోతలు వింటున్నారా లేదా లేదు. మహానుభావుడు ఆయన కృష్ణ పరమాత్మ ప్రత్యక్షం అవుతుంటారు. ఆ యశోదాదేవి తాడు కట్టేయటం ఈ అనుభూతే మహానుభావునికి. తద్గృహాత్ కాచిద్ రజురానీత తస్మాత్ గృహాత్ కాచి రజురానీత అనీతాబద్ధ సిత సితోపి భగవాన్న శత
ఆయన ఎలా ఉన్నాడు? అసితుడు కదండి, నల్లవాడు కదా. సిత అంటే కట్టి వేయబడ్డవాడుని, అసితుడు అంటే నల్లగా ఉన్నవాడు అని అర్థం అనమాట. సితోపి అంటే బంధింపబడినప్పటికీ కూడాను అసితో జాత అంటే నల్లగానే ఉన్నాడని బంధింపబడలేదు. అంచేత పరమాత్మని బంధింపబడకపోయేసరికి ఆశ్చర్యపడుతున్నది. సంస్కృతంలో చెప్తున్నారు, దీన్ని తెలుగులో ఒక ఆయన అనువాదం చేస్తున్నారు. ఆ అనువాదం చేస్తుంటే ఒక ముసలమ్మ గారు విన్నది. గంటన్నర సేపటి నుంచి రెండు అంగుళాలు తక్కువ, 2 అంగుళాలు తక్కువ, ఆ ఇంట్లో జితాడు, ఈ ఇంట్లో జితాడు, ఇదే చెప్తున్నారు. ఆయన పరవశించి ఆయన చెప్తున్నారు. ఎంత చెప్తున్నా ఆయన అనువాదం అదే చేస్తున్నారు. ఇంతకంటే చేయడానికి ఆయనకు లేదు, చెప్పడానికి ఈయనకు లేదు. ఎందుకంటే పరమాత్మ ప్రత్యక్షమయ్యి అక్కడ అనుభూతిలో ఉంటున్నారన్నమాట. ఒక ముసలమ్మ గారు కాస్త కళ్ళు తెరిచారు, చెప్పి ఎలాగే చెప్తున్నారు. ఒక ముసలమ్మ గారు కాస్త వెంటనే లేచి ఆ కింద వేసినట్టు గుడ్డ తీసుకొని వెళ్ళిపోతుంది. వెంటనే ప్రవచనం ఆపారు. ఎక్కడికి పెడుతున్నావు అన్నారు. అంటే ఏం లేదండి, ఇంటికి పెడుతున్నాను. ఎందుకు అన్నారు. అంటే ఇందాక గంటన్నర నుంచి జంగుళం అంటున్నారు మీరు, ఇంతకంటే ఏమనట్లేదు కదా అన్నారు. ఓసి నీ బండబడ, నువ్వు ఎంత పని చేస్తున్నావే, తల్లులకు తల్లే, మీ ఆడమనిషే తల్లే ఆ పిల్లవాడిని కొద్దిగా బుద్ధిమంతుని చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఆవిడ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కృష్ణ పరమాత్మని కట్టివేయడానికి మహాప్రయత్నం చేస్తుంటే ఆమెను సమర్థించి, అమ్మా నీ పిల్లవాడు తొందరగా కట్టుబడుగా కానీ మనస్సులో సంకల్పం కూడా లేకుండా పెడతాంటావా, కూర్చో అని చెప్పి అన్నారన్నమాట. అనేసరికి గద వణుకుంటూ కూర్చుందిట. అందుచేత అంటే ఎవరైనా సరే చిన్న విషయమైనా సరే పరమాత్మ భక్తి విషయంలో లోపం జరిగితే సహించినటువంటి మహాభక్తోత్తములు హరిహరానంద సరస్వతి స్వాముల వారు, కరపాత్ర స్వాముల వారు. అందుచేత అలాంటి దివ్యమైనటువంటి కథనంతా వాళ్ళు పాడుకుంటూ ఉన్నారు. ఏ కూడా మధురలో ఉన్నప్పటికీ కూడాను. అందుచేత పద్మషండైశ్చ మండితం తమాగతం సమాగమ్య కృష్ణస్య అనుచరం ప్రియం. కృష్ణ పరమాత్మ యొక్క అత్యంత ప్రీతిపాత్రుడైన మహానుభావుని చూచారు. వెంటనే చూచి నందుడు సంతోషించి ఆలింగనం చేసుకుని ఆ వాసుదేవుని చూస్తేటువంటి ప్రీతో, అంటే కృష్ణ పరమాత్మను చూస్తేటువంటి స్వరూపం ఉంటుందో అలాంటి స్వరూపం కలిగిన వారే ఆ ఉద్ధవుడు అనమాట. ఈ ఉద్ధవుని యొక్క రూపం అంతా కృష్ణ పరమాత్మని చిన్నప్పటి నుంచి తలచి కృష్ణ పరమాత్మంత రూపం కలిగిన వాడిపోయాడు అనమాట. అందుచేత వాసుదేవధియ అర్చయన్, వాసుదేవుడు కృష్ణ పరమాత్మే వచ్చారని ఆనందపడ్డారు. ఎందుకంటే అందుకోసమే తర్వాత గోపికలు ఆయన చూడంగానే అరే కృష్ణ పరమాత్మ వచ్చారని దగ్గరికి వచ్చేస్తారు వాళ్ళు. తర్వాత ఈ షద్భేదం తెలుస్తుంది వాళ్ళకి. అందుచేత ఆయన చూడంగానే ఆయన ఆహార స్నానం ఏర్పాటు చేసి భోజనాలు పెట్టి కూర్చొని ఆయన కులాసాగా ఉన్నారా అని అడిగారు. మొట్టమొదట మా వసుదేవుడు ఎలా ఉన్నాడయ్యా, అందరూ కులాసాగా ఉన్నారా అని చెప్పి ఏదో అదృష్ట విశేషం కొద్దీ ఆ కంసుడు నిహతుడయ్యాడు ఆ అనుచరులతో సహా. అతను చేసుకున్న పాపమే, అంటే మా పిల్లవాడు చంపాడని అనడానికి ఆయనకి మనస్సు లేదు. ఎందుకంటే మా పిల్లవాడు అతని దురదృష్టం, అతను చేసుకున్న పాపమే అతన్ని చంపింది, అంతకంటే లేదు. అయితే మా కుమారుడు మమ్మల్ని ఇప్పుడు అనుకుంటాడా నాయన అభిస్మరతి నా కృష్ణ మాతరం సుహృద సఖీన్. పక్కన యశోద అట్లా పక్కన కూర్చొన్నది. ఎప్పుడైనా ఈ యశోదని నన్ను అనుకుంటాడా నాయన అని చెప్పి ఇక్కడున్న గోప బాలకులు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అందరికి కూడా ఎవరయ్యా నాథుడు అన్నాడు. అంటే ఆత్మనాథం అంటే మా అందరికీ కూడా ఆయన నాథుడయ్యా ఆ మహానుభావుడు అని చెప్పి అప్యాయాస్యతి గోవింద. ఎప్పుడైనా మళ్ళా వస్తాడా నాయన ఆ మహానుభావుడు, వస్తే ఒకసారి చూడాలని ఆయన. తర్హి ద్రక్ష్యామ తద్వక్త్రం సునసం సుస్మితే క్షణం. ఏమా ముఖము, ఏమా నవ్వు నాయన, ఎలాంటి దివ్యమైనటువంటి ఆ స్వరూపము, ఆ స్వరూపాన్ని చూస్తే సమస్తమైన శోకములు క్లేశములు మన అన్నీ కూడా నశించిపోతావే. అలాంటి పరమాత్మ ఎప్పుడన్నా వస్తాడా నాయన, ఎవరు వాళ్ళ దగ్గర పెరిగినవాడు, వాళ్ళ దగ్గర అల్లరి చేసినవాడు, అలాంటి పరమాత్మని కాస్తా అనుకుంటున్నారన్నమాట. ఆయన ఎక్కడున్నాడయ్యా పరమాత్మ, హృదిస్థోపి. మనకు ఎక్కడున్నాడని పరమాత్మ ఇక్కడ లేడా, వ్యాపకుడైతే ఇక్కడ ఉన్నాడు కదా అన్నాడు. అందుకోసమే ఆశ్రమస్వామి అని ఒక మహానుభావుడు ఓ శ్లోకం రాశారు. నాయన ఈ పొట్ట నింపుకోవడం కోసం 4 రూపాయలు సంపాదించుకోవడం కోసం ఎన్నెన్ని గుమ్మాలు ఎక్కానయ్యా, ఎన్నెన్ని తిరిగానయ్యా. మయా వారం జఠరభరణాయ ప్రతిదిశం ప్రయాతేన వ్యర్థీకృతం జన్మైవ సకలం. ఈ జన్మంతా వ్యర్థం చేశాను. ఇంటింటికి వెళ్ళి అయ్యా 4 రూపాయలు ఇవ్వండి, 4 రూపాయలు ఇవ్వండి, ఇటువంటి వారు అని చెప్పి ఇలా ఎందుకు వెళ్ళి తెలిసి ఇప్పుడు నీకేం తెలిసింది, నీకు కలిగిన జ్ఞానం ఏమిటిన్నాడు. హృదిస్థోపి శ్రీమాన్. ఈ డబ్బిచ్చేవాడు, ఈ డబ్బిచ్చి నాకు ఎవరైతే డబ్బిస్తారని ఎవరి కొప్పరికి వెళ్ళానో ఆ కొంపల్లో ఉన్న డబ్బున్న వాళ్ళకంటే డబ్బు ఇచ్చినటువంటి మహానుభావుడు నా హృదయంలో ఉన్నాడు. అది తెలియలేదు నాకు అసలు. ఇంతమంది కోటీశ్వరులు ఉన్నారే, ఈ కోటీశ్వరులు ఏ తల్లి యొక్క నేత్రము తాలూకు క్రికంటి చూచి చూడకున్న చూపు చేత కోటీశ్వరులైన వీళ్ళందరికీ కూడాను సంపద ఇచ్చే లక్ష్మీదేవి ఎవని యొక్క వక్షస్థలంలో ఉండి ఆయన ఆజ్ఞ కోసం నిరీక్షిస్తూ ఉంటుందో అలాంటి శ్రీమంతుడు ఎక్కడున్నాడు, హృదిస్థోపి, హృదయంలో ఉన్నాడు. ఆయన డబ్బే ఇస్తాడా, ఇంకేం కూడా అన్నాడు. అఖిల పురుషార్థైక నిలయ, ధర్మ అర్థ కామోక్ష సమస్త పురుషార్థాలు ఇచ్చేవాడు ఎక్కడున్నాడు, హృదయంలో ఉన్నాడు ఆయన. అయినప్పటికీ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా పరిచయం కాలేదు ఆయనతో. నాకు నా దగ్గరే ఉన్నాడు, నా ఇంట్లోనే ఉన్నాడు, నా ఒంట్లోనే ఉన్నాడు, నా హృదయంలోనే ఉన్నాడు.
ఆయన ఏమన్నా పోనీ దయనివాడా, దయోదారస్వామి, దయగలవాడు, ఉదారస్వామి. ఒకటి అడిగితే పిచ్చివాడా, నీకు అడగడం చేత కాదురా, డబ్బు అడుగుతున్నావు, డబ్బుతో అనుభవించు, అనుభవించిన తర్వాత జ్ఞానం కలుగు, జ్ఞానం తర్వాత మోక్షం పొందరా, ఇస్తానని చెప్పి ఉదారస్వామి. సరే, ఇంత దయగలవాడు, ఉదారుడు, తొందరగా పిలిస్తే వస్తాడా అన్నాడు. పిచ్చివాడా ఎంత మాట అన్నావు? గరుడగామి, గరుత్మంతుడి మీద రెడీగా ఉంటాడు, సిద్ధంగా ఉంటాడు ఆయన, పిలవగానే ఠక్కుని వచ్చేస్తాడనమాట. అందుచేత దయోదారస్వామి, గరుడగామి, ఇలాంటి వ్యక్తి నా హృదయంలో ఉన్నా నాకు పరిచయం కలగలేదయ్యా, నా దౌర్భాగ్యం ఇది అని బాధపడ్డారు ఆశ్రమస్వామి అనమాట. అందుచేత ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి విషయాన్ని వాళ్ళు అనుకుంటూ, ఆయన ద్రక్ష్యామ, ఒక్కసారి ఆ దివ్యమైనటువంటి ముఖము, ఆయన తాలూకు నేత్రములు, ఆయన చిరునవ్వు, ఇవన్నీ కూడా మాకు మళ్ళా గుర్తొచ్చి చూడాలని కోరికగా ఉంది నాయన. వద్దావా, ఎప్పుడన్నా వస్తాడంటావా నాయన అని చెప్పి. ఎందుకంటే దావాగ్ని నుంచి రక్షించారు, ప్రచండమైనటువంటి వర్షం నుంచి, వృషభాసురుడి నుంచి, సర్పం నుంచి, కాళీయుడి నుంచి, అనేక రకములుగా మమ్మల్ని క్లేశం నుంచి రక్షించినటువంటి పరమాత్మ, అనేక రకములుగా మాకు మృత్యు వచ్చే దశలో నుంచి రక్షించిన ఆ పరమాత్మ, ఆ దివ్యమైనటువంటి ఆ మహానుభావుని యొక్క ఆ కృష్ణ వీర్యములు మేము ఎన్నో చూచి ఆనందపడ్డాను ఆయన. ఆయన నవ్వినటువంటిది, ఆయన మాట్లాడింది ఎన్నెన్ని మాకు ఆనందం కలిగించినవో, అలాంటి మహానుభావుని యొక్క మన్యే కృష్ణంచ రామంచ ప్రాప్తావ్య సురోత్తమం నాకు ఇప్పుడు తెలిసింది నాయన. సన్నిహితంగా ఉన్నప్పుడు వాళ్ళ గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయా. దూరంగా ఆ పిల్లలు ఉండేసరికి ఎంత దూరం ఉండమండి, గట్టిగా మాట్లాడితే బృందావనానికి, నందగోకులానికి, మధురకి ఎంత దూరం. పరమాత్మ యొక్క యోగమాయ చేత వాళ్ళు అక్కడికి రాకుండగా నీకేం కావాలయ్యా అన్నాడు. సంగమం కావాలన్నా, విరహం కావాలా అన్నాడు. అంటే పరమాత్మతో నిత్య సన్నిహితంగా ఉండటం కావాలన్నా, పరమాత్మతో వియోగాన్ని కోరుకుంటున్నావా అన్నారు. నాకు సంగమం కల్లా విరహమే కావాలి అన్నారు. అందుకోసమే గోపికల కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలా. ఎందుకంటే దగ్గరికి వెళితే అక్కడ ఆనందం తాత్కాలికంగానే ఉంటుంది. విరహం అయితే అక్కడ పరిచ్ఛిన్న ప్రదేశంలోనే కృష్ణ పరమాత్మ దగ్గర ఉంటే కనిపిస్తారు. ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కృష్ణ పరమాత్మ నా ఎదుర్కొండగానే ఉన్నారుగా, ఇక్కడ ఉన్నారా అంటే ఇక్కడ లేరు, ఇక్కడ ఉన్నారయ్యా అని చెప్తాం మనం. కానీ అదే విరహంలో అయితే సర్వం కృష్ణమయం జగతం. విరహంలో అనుకోండి, పరమాత్మ కనిపించలేదు అనుకోండి, పరమాత్మ ఎక్కడున్నారు, ఇక్కడున్నారు, ఇలా చూసుకుంటూ యావత్ ప్రపంచంలో కూడాను అంతర్బహిష్యత సర్వం వ్యాప్తి నారాయణ స్థిత అని చెప్పిన ఇదిగా ఆ సిద్ధాంతాన్ని అనుభవించవచ్చు. అందుకోసం నాకు విరహమే కావాలి. పరమాత్మ నువ్వు రావద్దు, నిన్ను గురించే తెలుసుకుంటూ ఉంటాం, నిన్ను సర్వత్ర చూసుకుంటుంటాం. ఇది వాళ్ళ అభిప్రాయం అనమాట. అందుచేత ఇతస్థిత ద్రక్ష్యామని అని చెప్పి కంసన్ అందరినీ కూడా అశ్వసంహారం చేసినటువంటి విషయాలు, అనేక మంది రాక్షసుని, ధేనుకాసుని, వీళ్ళందరినీ సంహారం చేసినటువంటిది. ఆ గోవర్ధన పర్వతాన్ని 7 రోజుల పాటు ఇలా చిటికిన వేరు మీద పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఒక సరసభంలో, అంటే ఒక ఆవగింజలోనూ రోవంతు కూడా బరువు లేనటువంటి దాన్ని పెట్టుకున్నారు. పెట్టుకునేసరికి బ్రహ్మాండంగా ఏమన్నారు మనమంతా, గోవర్ధనగిరిధారి అని ఒక గోపిక అన్నది ఒక రోజున. అది అయిన తర్వాత 4 రోజుల తర్వాత కృష్ణ పరమాత్మ వాళ్ళు ఒక గోపిక ఇంటికి వెళ్ళారట. గోపిక తీసుకొచ్చి రావయ్య అంత గొప్పవాడి అని చెప్పి, ఆవిడ చాలా పెద్ద ఆవిడ ఏం చేసిందంటే పొట్ట మీద కూర్చోబెట్టుకొని, నాయన ఎంత గొప్పవాడుయా, ఎంత పని చేసావు నువ్వు, 7 రోజులు పెట్టుకొని ఉన్నావు, ఎంత మోసపోతున్నారు వీళ్ళంతా తెలుసునా, నీకు తెలుసునా కృష్ణ, నేను ఎంత మోసం చేస్తున్నావంటే, తల్లి గర్భంలో ఒక్కసారి నువ్వు ఆ తల్లికి నువ్వేం చేసావు, నోరు తెరవంగానే అనేక బ్రహ్మాండాలు చూపించావుగా. అనేక బ్రహ్మాండాలు కడుపులో పెట్టుకున్న వాడికి ఆ బ్రహ్మాండాల్లో ఒక దేశంలో, ఒక ప్రదేశంలో, ఒక నలుసు కంటే అతి చిన్నదైన ఒక పర్వతం మోయటం చిటికెన వేల మీద కష్టం కాదు కదా. అలాంటిది నువ్వు ఇలా చూపించేసరికి 7 రోజులు పట్టుకున్నాడంటే మహానుభావుడు గొప్పవాడు అనేసరికి అందరూ కూడా గోవర్ధనగిరిధారి అంటున్నారు. అలాంటి 14 బ్రహ్మాండాలు కడుపులో పెట్టుకున్న నిన్ను నా పట్ట మీద పెట్టుకున్నాను నేను. ఇప్పుడు నన్ను ఎవరన్నా తలుచుకుంటున్నారా నాయన? కాబట్టి తలుచుకోవట్లేదు. నీకు చేతిలో కీర్తిరేఖ ఎక్కువ, అసలు నాకు కీర్తిరేఖే లేదు. కాబట్టి కీర్తి ఎలా వస్తుంది అంటే పుణ్యైర్యశో లభ్యతే. ఆయన అనేక పుణ్యాలు నువ్వు చేసుకున్నావు కాబట్టి నీకు చిన్న పని చేసినా పెద్ద పేరు. నేను ఎంత పెద్ద పని చేసినా సాక్షాత్తు గర్భీకృత 14 భువనం కడుపులో 14 బ్రహ్మాండాలు పెట్టుకుని నేను మోస్తే పొట్ట మీద పెట్టుకుంటే నాకేమన్నా, కానీ ఫలానా గోపిక అని పేరునా అని ఎవరికన్నా తెలుసా? ఎవరికీ తెలియదు అనమాట. అందుచేత ఈ రకంగా అనుకుంటుంటారనమాట. మరి పరమాత్మ యొక్క స్వరూపాన్ని గురించి సంస్మృత్య నంద కృష్ణ అనురక్తధే, ఇలా నిరంతరం పరమాత్మని స్మరించి ఆయన మిక్కిలి ఉత్కంఠతోటి ప్రేమ ప్రసర విహ్వల నందుడు చెప్పుకుంటూ, తన కుమారుడు గురించి చెప్పుకుంటూ ఆయన ఆనంద బాష్పాలు పెట్టుకుంటూ ఉండిపోయారు. యశోద కూడా అది వింటున్నది మా తల్లి. పురుషుడు మాట్లాడుతుంటే ఆడవాళ్ళు గబగబ మాట్లాడరు తొందరగా. అది విని నీతులు నేర్చుకోవాలి. భర్త మాట్లాడుతుంటే భార్య కలగజేసి మాట్లాడకూడదు, విని ఊరుకోవాల్సింది, తనకు సంబంధించినా సరే ఊరుకోవాల్సిందే అని మాట్లాడతారు. హితం కానీ అహితం కానీ భర్త ఏది మాట్లాడితే అది మనకు శాశ్వతం.
అలాంటి ధర్మాలని చెప్తున్నారు ఇక్కడ. అందుచేత పుత్రస్య చరితానిచ శుశ్రూష, ఆయన వింటుకుంటూ కంటి వెంట నీరు పెట్టుకున్నది. స్నేహస్మృత వయోధర, అది ఆమె కాస్త వెంటనే ఎలా ఉంది, ఆ కన్నీళ్లు కారి 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 వక్షస్థలం దగ్గర కూడా తడిసిపోయినంత రీతిగా ఉంది. ఈ రకంగా రాత్రంతా నంద యశోదయో కృష్ణే వీక్ష అనురాగం చూచాడు. అబ్బాబ్బా, ప్రేమ అంటే వాళ్ళ తాలూకు అది చెప్తూ ఉంటే వాళ్ళు ఆనంద బాష్పాలు పెట్టుకుంటున్నారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా. చూసి ఇంత అనురాగం ఉంటుందా పిల్లవాని మీద, కృష్ణ పరమాత్మ మీద. అంటే ఇక్కడ ఏమైంది, ప్రథమో భంగ. నాకు పరమాత్మ నిరంతరం చిన్నప్పటి నుంచి తల్లి నాయన కొద్దిగా పాలు తాగుతూ అంటారు, రారా అంటే రానని చెప్పి ఒక చిన్న చిన్న చిట్టి గిన్నెలు పెట్టుకొని కృష్ణ పరమాత్మ నువ్వు ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో అని ఆయన ఆడిస్తూ ఉన్నాడు తప్ప అన్నం తిన్నవాడు కాదు ఉద్ధవుడు. అంత భక్తిగా ప్రాతరాశం పరిత్యజ్య, చిన్నప్పుడు పొద్దున పూట తినే ఆహారాన్ని కూడా విడిచిపెట్టి కృష్ణ పరమాత్మనే ధ్యానం చేసుకుంటున్నటువంటి మహానుభావుడు. అలాంటి వానికి తల్లిదండ్రులు ఒక్క పూట రాత్రి కూర్చొని పొద్దున లోపల మాట్లాడుకునే ఈ మాటల్లో వాడు చూపించినటువంటి ఆ కళ్ళల్లో ఆ భక్తి, ఆ పరవశత చూచి ఆశ్చర్యపడ్డాడనమాట. అబ్బా, తయోరిత్థం భగవతి కృష్ణే నంద యశోదయో వీక్ష అనురాగం పరమం నందమాహోద్ధవో ముదా. ఆశ్చర్యపడ్డాడు. ఇలా ఉంటుందా తల్లిదండ్రులకు ప్రీతి అని చెప్పి కృష్ణ పరమాత్మ అప్పుడు అమ్మా మీరెంత ధన్యులమ్మా, పరమాత్మ సాక్షాత్తు సమస్తమైన ప్రపంచమును కారణభూతుడైనటువంటి వాడు శ్రీ బలరాములు వారు కానీ కృష్ణ పరమాత్మ కానీ అలాంటి సమస్తమైనటువంటి లోక నియామకులైనటువంటి వారిని కుమారులుగా పొంది ఆ కుమారులకు నేను సమస్తమైనటువంటి విద్యాబుద్ధులు నేర్పించి సమస్తమైనటువంటి కర్మాశయాన్ని పోగొట్టేటువంటి వారు దివ్యము బ్రహ్మమయ అక్కవర్ణ పరాంగతి, పరమాత్మ దివ్యమైనటువంటి స్థితి కలగజేసేటువంటి అలాంటి ఇద్దరు కుమారులు అఖిలమైనటువంటి సమస్త జీవులకు ఆత్మభూతులైనటువంటి వాళ్ళు, నారాయణ స్వరూపంతో ఉన్నటువంటి వాళ్ళు, కారణ మర్చమూర్తవు అంటే జగత్తును రక్షించడానికి దుష్ట శిక్షణ శిష్టరక్షణాది కారణంగా అవతరించినటువంటి వాళ్ళు నిర్గుణమైనటువంటి రూపం నుంచి కూడా అలాంటి స్థితి. హత్వా కంసం రంగమధ్యే ప్రదీపం సర్వసాత్వతాం యథాహవ సమాగత్య కృష్ణ సత్యం కరోతమ్మ. మేము ఆ కంస సంహారం చేసిన తర్వాత ఆయన నన్ను ఒకసారి పిలిపించి చెప్పారు, ఆయన ఖచ్చితంగా వస్తారమ్మా, మిమ్మల్ని ఆనందింపజేస్తారు. మాఖిత్యతం మహాభాగం, మా కంటి వెంట నీరు పెట్టుకోకండి, తల్లి తండ్రి మీరు కూడా దుఃఖపడవద్దు అని చెప్పి నక్ష్యస్తి ప్రియకశ్చిన్ నాప్యోవా అస్తి అమాన్న వస్తుత. ఆయన నిర్గుణమైన పరమాత్మ కదా, సాక్షాత్ పరమాత్మ కదా, ఆయనకి వీళ్ళు ఇష్టులను కానీ వీళ్ళకు కష్టులను కానీ అనిష్టులను కానీ అలాంటి భేదబుద్ధి లేనే లేదు. అంటే నమాతా నపితాదస్య న భార్యా న సుతాదయ. వస్తుత ఆయనకి తల్లి లేదు తండ్రి లేడు ఏమీ లేదు. ఒక్క మాయ చేత మోహింపజేసిన అమ్మ మనల్ని ఆనందింపజేయడం కోసం ఆ స్వరూపాన్ని నిత్యాసంధ చేసుకోవడం కోసం కొంతకాలం మన దగ్గర ఉన్నట్టు మనల్ని అనుగ్రహిస్తున్నట్టు చేశారు తప్ప అంతకంటే ఏమీ లేదు. ఆ లీలను మాత్రం అనుభవిస్తూ ఉండవలసింది. సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి స్వరూపమున్నది వస్తుత నిర్గుణ, ఆయన నిర్గుణులు. అందుచేత ఈ రకంగా భావన చేయవలసింది అని ఏ రకంగా భ్రమరకీట దృష్టాంతం చేత ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా పరమాత్మ యొక్క స్వరూపాన్ని ధ్యానం చేసుకోండి అని చెప్పారు. ఇలా చెప్తూ ఉండగా రాత్రంతా గడిచిపోయింది. ఏవన్ నిశాస వ్యతీత, రాత్రి గడిచిపోయింది. నందునకు కృష్ణానుచరుడు ఆ యశోద కాస్త అంతా వింటూ ఉన్నది. అప్పుడు వెంటనే తెల్లవారుజామున లేచారు. ఇంక ఏం చేస్తే బాగా ఉంటుంది అని అంటే అప్పుడు గోప్య సముత్థాయ నిరూప్య దీపాన్, అక్కడ గోపికలంతా కూడాను దీపాలు వెలిగించారు. వాస్తువును సమభ్యర్చ్య దధీన్యమంథన్. అక్కడి నుంచి పొద్దున తెల్లవారుతూ ఉండంగానే గోపికలు తెల్లవారుజామునే లేచి వెంటనే కృష్ణదేవి దీపాలు వెలిగించుకొని కృష్ణ పరమాత్మ యొక్క కథల్ని గానం చేసుకుంటూ ఇళ్లలో పనులు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. దధిమంధనాథులు అంటుంటారు విచారులతో. ఆ దధిని చిరుకుతూ ఉంటుండగా ఆ వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఉంటుంది, ఘోషాలయేషు దధిమంధ తీవ్ర ఘోషా. అయ్యా ఆ ఘోషాలయంలో దధిబంధనం చేస్తుంటే ఆ దివ్యమైనటువంటి మంగళధ్వనులు తెల్లవారుజామున చేస్తుంటే ఉంది. అవి నాయన స్వామి అవి నీకు సుప్రభాతమును తెలియజేయుగాక, పరమాత్మ లేవలసింది అని చెప్పినమాట. అందుచేతనే జాగృహి 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 అతి కృపార్తుల కటాక్ష నిరీక్షణై అని కాళిదాసు మహానుభావుడు శంకర భగవత్పాదులు వారు రాశారంటారు, కాళిదాసు రాశారంటారన్నమాట. కాబట్టి తల్లి ఒక్కసారి లేవలసింది తల్లి అని చెప్పి జగదమ్మను ప్రార్థన చేస్తూ ఉషసి మాగధ మంగళ గాయనై జడితి జాగృహి 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 అతి కృపాత్ర కటాక్ష నిరీక్షణై జగదిదం జగదంబ సుఖీ కురు. తల్లి పొద్దున్నే అయింది, లేవు తల్లి, లేచి ఒక్కసారి జాగృహి 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 అతి కృపార్తుల కటాక్ష నిరీక్షణై ఆ దయాపూర్ణమైన దృష్టితో ఒక్కసారి కళ్ళు తెరుస్తావు కదమ్మా, నెమ్మదిగా కళ్ళు తెరు తల్లి, తెరిచి ఒక్కసారి మమ్మల్ని చూసి ఈ ప్రపంచం మొత్తాన్ని జగదిదం జగదంబ సుఖీకురు, నీ చూపుల చేత చల్లగా అందరినీ అనుగ్రహించమ్మా అని. అందుచేత ఆ పొద్దున్నే కాస్త వాళ్ళు క్రమంగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఉదితే సూర్యే నందద్వారి వ్రజోకస అందరూ వచ్చారు.
ఆ రథం ఏదో వచ్చింది. ఎవరో వచ్చారనుకున్నారు, చూచి అంతకుముందు ఈ రథం ఇలాగే రథం వేసుకొచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా అక్రూరుడు. ఆయనకి ఏం బిరుదిచ్చి పంపించారు? ఆయన అంతా బాగానే ఉంది కానీ నీకు ఒక చిన్న సంస్కారం చేస్తున్నారు అన్నారు. ఏమిటి అన్నారు అంటే నీ నామంలో మొదటి అకారం లోపించుగాక అన్నారు. ఆ పోయిందనమాట. క్రూరహ అంటే మా దగ్గర ఉన్న పరమాత్మను కాస్త పట్టుకుపోతావుట, నువ్వు ఎంత దుర్మార్గుడివి, నీకు ఇంత పేరు కావాలనా అని చెప్పి ఆ ఆకారం కత్తిరించి పంపించాట. అందుచేత ఇప్పుడు మళ్ళా వచ్చాడు. ఈసారి ఏం చేస్తాడో, వీళ్ళ తల్లిదండ్రులను పట్టుకుపోతాడో ఏం చేస్తాడో అని చెప్పి వాళ్ళు కొద్దిగా అక్రూర ఆగతక్యం వా యః కంసస్య అర్థసాధక, కంసుడు పనిచేయడం కోసం అనమాట తీసుకెళ్ళాడు. అందుచేత వాడు ఏమైనా వచ్చాడేమో అని అనుకున్నారు. ఎందుకంటే అతను తీసుకుని మధుపురికి తీసుకెళ్లారు. ఎక్కడున్నారు ఆ కృష్ణ పరమాత్మ? కమలలోచనుడు ఆ మహానుభావుడు. కమలం అంటే ఏమిటన్నాడు? కశ్యమలం కమలం, జలం తాలూకు మలమే కమలంటండి. అంత హీనమైన వస్తువు కూడా తన నేత్ర సాదృశ్యాన్ని ఇవ్వడం ద్వారా దానికి అంత గొప్పతనాన్ని ఇచ్చాట. కశ్యమలం కమలం, కా అంటే జలము, దాని యొక్క మలము, ఆ మలమే మనకు కమలంగా కనిపిస్తుందన్నమాట. కమలం అనగా బ్రహ్మాండంగా అనుకుంటాం అనమాట. అది హీనము, ఎందుకంటే అది జలం తాలూకు మలం కదా. అది ఆ మలం ఈ రకంగా పుష్పరూపంగా పరిణమించింది కదా. అందుచేత ఆ నీచమైన దాన్ని కూడా పరమాత్మ తన నేత్ర సాదృశ్యాన్ని ఇవ్వడం ద్వారా పరమాత్మ పూజకు ఉపయోగించేట్టుగా చేశారన్నమాట. అందువల్ల కమలలోచన కిమ్ అని చెప్పి ఆ రకంగా చూసి నిష్కృతం ఇది స్త్రీనాం వదంతి నా చూచారు. ఆడవాళ్ళంతా ఇలా అనుకుంటుండగా ఉద్ధవుడు కాస్త బయలుదేరి వెళ్ళాడు. వీళ్ళదే కృతాన్హిక శ్రీమద్భాగవతే మహాపురాణే నందశోకాపరయన్నామ షట్చత్వారింశోऽధ్యాయः. హరయే నమః హరయే నమః హరయే నమః. శ్రీశుకోవాచ తం వీక్ష్య కృష్ణానుచరం ప్రజస్త్రియః ప్రళంబబాహున్నవకంజలోచనం పీతాంబరం పుష్కరమాలినం లసత్ ముఖారవిందం మణిమృష్టకుండలం. చూచారు చూడండి, ఈ వర్ణాలన్నీ కృష్ణ పీతాంబరం. కృష్ణ పరమాత్మ ఎటువంటి వస్త్రాన్ని ధరించారో అలాంటి వస్త్రాన్ని ధరించారు. ఎలా ఉన్నాడు అంటే ఆ పుష్కరమాల నమ పంకజమాలినే, ఆయన పద్మాలమాలగా ధరించారు. ఈయన కూడా పద్మాలాధారి అన్నాడు. అలాంటి మణిమృష్టకుండలం, ఆయన ఎటువంటి ఆ మణికుండలం ధరించారో ఆ రకమైనటువంటి స్థితి ఇంత చూచి ఇంత మనోహరమైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపం కలిగినటువంటి అచ్యుత వేష భూషణ, పరమాత్మ యొక్క వేషము, పరమాత్మ యొక్క భూషణములు అన్నీ కలిగినటువంటి వాడు ఆయన చూచారన్నమాట. ఇది సర్వాహ పరివౌరుత్సుకా. ఆ రూపం చూడంగానే సాక్షాత్తు కృష్ణ పరమాత్మే వచ్చేశారేమో అని చెప్పి వెంటనే వచ్చేసి ప్రశ్రయేణ అవనత అందరూ నమస్కారం చేసి చాలా సిగ్గుతోటి నవ్వుతూ రహస్యంగా తీసుకుని రహస్య పృచ్ఛన్ ఉపవిష్టమాసనే విడిగా ఒక్కసారి వస్తారా స్వామి ఉద్ధవ అని చెప్పి తీసుకుని వెళ్ళారట. కూర్చోబెట్టారు. సందేశహరం రమాపతే. రమాపతి ఇప్పుడు చూచారో లేదో, ఇక్కడి నుంచి ప్రారంభమైంది. శ్రీధర స్వామి మధుసూదన సరస్వతి స్వామి వారు హరిలీలామృతం అనే పుస్తకానికి వ్యాఖ్యానం రాస్తూ మొదట ఆ శ్లోకం ఉంటుందన్నమాట. నాయన అది ఏమిటయ్యా అన్నాడు. ఆనందస్య హరేర్లీలాం వక్త భాగవతాగమ అన్నదనమాట. ఆనందస్వరూపుడైనటువంటి హరిలీలను చెప్పేది ఎవరయ్యా అన్నారు. భాగవతాగమ, భాగవతం అనే వేదం చెప్తుందయ్యా అన్నాడు. అంటే అర్థం ఏమిటి? భాగవతాన్ని ఏదో పౌరుషయంగా పిచ్చివాళ్ళలారా మీరు భావించకంటారా, అది భాగవత ఆగమ. భాగవతం అనేది ఒక మహా వేదం. అది ఏం చెప్తుందయ్యా అన్నాడు. హరిలీలని చెప్తుందండి అన్నాడు. హరిలీల వల్ల ప్రయోజనం ఏమిటయ్యా అన్నాడు. ఆనందమయ్యా అన్నాడు అనమాట. అందుకోసమేనండి ఆనందరస్య హరే లీలాం వక్త చెప్పేదెవరయ్యా అన్నారు. అంటే భాగవత ఆగమ, ఆగమని చెప్పింది. ఆగమం అంటే ఏమిటి? వేదం కదా. వేదం ఏ చెప్తే అది వినవలసిందే, అది తీసుకోవలసిందే, దాన్ని ఆచరించవలసిందే. అందుచేత అలాంటి స్థితి అన్నారు. చెప్తూ ఇందులో భాగవతం వేదం కంటే దీనిలో ఒక వైలక్షణ్యం ఏమిటి అన్నారు. ఆయన వేదము ప్రభు సంహితము, భాగవతము ప్రభు సంహితము, మిత్ర సంహితము, కాంతా సంహితము. అందుచేత దీనిలో కావ్యధర్మం ఉంది, పురాణ ధర్మం ఉంది, శాస్త్రధర్మము అన్నదనమాట. ఈ మూడు ధర్మాలు కూడాను జాగ్రత్తగా పరీక్షించండి. శ్రీమద్ భాగవతం శాస్త్రం సుచింతితం అధోప్రవిచింతనీయం చేయండి, పరీక్షించండి. కావ్యధర్మం ఇక్కడ తీసుకొస్తున్నారన్నమాట. ఏమిటా కావ్యధర్మం అంటే ఆయన ఇష్టమైతే ఒక మాట, కష్టమైతే ఒక మాట. గోపికలతో మాట్లాడటం పాపం వాళ్ళకి తేనాధీత, పరమాత్మ అంటారు తేనాధీత శృతిగిణా నోపాసిత మహత్తమా. ఆయన వాళ్ళకి ఏం తెలియదురా నాయన ఉద్ధవ. వాడు పెద్దగా వేదాలు చదువుకోలేదు, శాస్త్రాలు చదువుకోలేదు, పెద్దగా పెద్దల్ని ఆశ్రయించింది లేదు. నా చుట్టూ తిరుగుతుండేవాళ్ళు రా అబ్బాయి. అలాంటి వాళ్ళు నా యొక్క స్నేహం చేత నన్నే పొందారు, నా స్వరూపాన్ని పొందారా అని చెప్పంటారన్నమాట. అంటే వాళ్ళు ఏమీ చదువుకోలేదు కదా, వాళ్ళకి మాట్లాడటం చేత కాదనుకుంటారేమో.
వాళ్ళు అంతకుముందు రాసక్రీడ ఇంకా వెనక్కి వెళ్ళకూడదు కానీ చెప్తున్నాను. ఆ రాసక్రీడలో చెట్లను కాస్త అడుగుతున్నారు కృష్ణ పరమాత్మ అంతర్ధానం అయ్యేది. అంతర్ధానం అయ్యేసరికి అక్కడ అశ్వత్థ వృక్షం కనిపించింది. ఆ తర్వాత జువ్వి చెట్టుడికి ప్లక్ష వృక్షం కనిపించింది, అశ్వత్థ వృక్షం కనిపించింది. అప్పుడు ఆ గోపికలందరూ కలిసి ఒక రాధాదేవితో కలిసి కృష్ణ పరమాత్మ అంతర్ధానం అయితే అరే రే ఇక్కడ ఎవరు చెప్తారో మనకు చెప్పడానికి ఎవరు లేరే అని చెప్పి కాబట్టి ప్లక్ష న్యగ్రోధ అశ్వత్థ. ఏమే ఓ జువ్వి చెట్ట నువ్వు చెప్పకూడదా? ఎందుకంటే ఎత్తుగా ఉన్నావు కదా, నీకు నేత్రములు ఉన్నవి. నేత్రం అంటే దాని ఆకులు ఎలా ఉంటుందంటే ఇలా పొడుగ్గా ఉంటుంది. నేత్రములతో పోలుస్తుంటారు అనమాట. కాబట్టి నీకు పెద్ద పెద్ద నేత్రములు ఉన్నవి. అంటే నాకు కళ్ళే ఉన్నాయి, నీకెలా తెలుస్తున్నది? ప్లక్ష అంటే ప్రకృష్టే అక్షిణి విశాల నేత్రే యస్యాసౌ ప్లక్ష. విశాలమైన నేత్రములు కలదానివి అంటే నీ చెట్టు నిండా నేత్రములే ఉన్నవి. ఇన్ని నేత్రాలు ఇంద్రుడి కంటే కూడా ఎక్కువ నేత్రాలు నీకు ఉన్నవి కదా. మా కృష్ణ పరమాత్మ ఒక ఆడ మనిషితో రాధాదేవిని తీసుకెడుతుంటే ఆ మాత్రం చూడకుండా ఉంటావా? అంత ఎత్తు కొమ్మలు ఉన్నవి కదా, నువ్వు చూడలేదా? ఆమె చూసి కానీ మాట్లాడలేదు. గాలి కదిలింది అంటే కళ్ళతో నాకు చెప్పడానికి మాటలు లేవు అని చెప్పింది. ఎందుకంటే ఆమె కళ్ళు ఉన్నవి కానీ చెప్పడానికి నోరు లేదనమాట. అందుచేత చూచారు కళ్ళున్నవి కానీ చెప్పడానికి నోరు లేదు కదా, పోన్లే అని చెప్పేసి ఉన్నాయి అని చెప్పి మళ్ళీ అయినా సరే చెప్పకపోయినందుకు ఇంకో తిట్టుకుంటాం అనమాట. ఉన్నవి ఎందుకు దిక్కుమాలిన కళ్ళు అంతంత ఉన్నవి కానీ చెప్పడానికి నోరు లేకపోతే నీ బ్రతికే బ్రతుకు పో అని పెట్టి వెళ్ళిపోయానమాట. అంటే అడిగేటప్పుడు ఆర్తిగా అడగటం, అడిగిన దానికి సమాధానం చెప్పకపోయేసరికి ఒకసారి ఉపాలంభవచనం ఇదనమాట కావ్యధర్మం చెప్తున్నారు. ప్లక్ష న్యగ్రోధ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆయన నువ్వేమన్నా ఇవన్నీ పురుష వృక్షములు. ముందు పురుషులను అడిగారు, ఆడవాళ్ళు వచ్చి అయ్యా మీరు ఈ పని చేయండి అన్నారు. ఇది అడిగితే దీనికి సమాధానం చెప్పకపోయేసరికి దానికి విపరీతమైన మాటలు మాట్లాడి వెళ్తారనమాట. న్యగ్రోధ అడ్డంగా దారికి బ్రహ్మాండంగా పెరిగావురా అబ్బాయి, నువ్వేమన్నా చూచావా? కృష్ణ పరమాత్మ ఇక్కడికి వెళ్ళాడే మానినీనాథ వెళ్ళాడు చూచావా అంటే అవి కదా ఏమి సమాధానం చెప్పాలా? ఎలా చెప్పినవి అన్నాడు అంటే నేలకతోటి నాకు తెలియదు అని మాటగా చెప్పారన్నమాట. ఆహా నువ్వు చూసి ఏడిస్తే కదా ఏదో నీకు తెలిసింది చెప్తున్నావు అని చెప్పి దాన్ని కాస్త ఊరికే దారికి అడ్డంగా పెరిగావు తప్ప నీకు వల్ల ఉపయోగం లేదు అని చెప్పి అశ్వత్థ ఆయన నువ్వు గొప్పవాడివి. ఎంత గొప్పవాడివి అంటే నీకు రేపనేది ఉండదు అనే వైరాగ్యం కలిగిన వాడివి. నవిద్యతే శ్వః తిష్టతీతి శ్వత్థ నశ్వత్థ అశ్వత్థ. రేపు ఉంటామనేటువంటి దృష్టి లేదు, వైరాగ్యం. ఇవాళ ఉంది కాబట్టి ఇవాళ మనం దానం ధర్మం చేసుకొని మంచి మాట మంచి పని చేసుకొని కృతార్థులు కావాలి అనుకునే మనసు గలవాడివి. నాయన ఎంత విరక్తుడు రా నీవు, కాబట్టి నువ్వేమన్నా చూచావా అన్నారు. మాట్లాడలేదు. మాట్లాడకపోయేసరికి ఆయన కూడా వస్తా నువ్వు రేపు ఉండనటువంటి వాడు నిన్ను అడిగితే ఉపయోగం ఉంది, ఏదైనా ఒక స్థిర బుద్ధి ఉండాలి కదా అని చెప్పి ఆ అశ్వత్థ అనే దాన్ని విపరీతం చేసి పెట్టారు. అశోక వృక్షం దగ్గరికి వెళ్ళారు. అమ్మా ఏమయ్యా అశోక వృక్షమా నువ్వన్నా చెప్తావా అన్నారు. మాట్లాడలేదు. మాట్లాడకపోతే అసలు మా శోకం మొదట అడిగారు. సీతాదేవి యొక్క శోకం పోగొట్టడం అశోకంలో అశోక వృక్షాల వనంలోనే సీతాదేవి యొక్క శోకం పోలా. అన్ని అశోక వృక్షాలు కలిసి ఒక స్త్రీ యొక్క దుఃఖం పోగొట్టలేనటువంటి మీ జాతి ఒక్క అశోక వృక్షానివి ఇంతమంది గోపికల శోకం నువ్వేం పోగొడతావు? మాదే బుద్ధి తక్కువ నేను అడగతాం అంటావు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. అంటే మాననీయవచ అంటారు. అంటే కావ్య మర్యాదలు వాళ్ళు మాట్లాడే రీతి ఎలా ఉంటుందంటే ఇష్టమైతే ఒక మాట, కష్టమైతే ఒక మాట అనమాట. ఇలా వదిలిపెట్టరు వాళ్ళు. అందుచేతనే వాళ్ళ తాలూకు గొప్పతనాన్ని వర్ణిస్తూనే మధుసూదన సరస్వతి స్వామి వారు నాయన ఇందులో వేద ధర్మం ఉంది, పురాణ ధర్మం ఉంది, కావ్య ధర్మం ఉంది, చూసుకోండి సుమా అని చెప్తున్నారు. భాగవత ఆగమ మామూలు ఆగమం కంటే వేదం కంటే కూడా ఒక వైలక్షణ్యం ఇక్కడ చూపించడం కోసం వక్త భాగవత ఆగమ. అందుచేత ఎవరికి ఎంత భక్తి ఉందో ఎంత శ్రద్ధ ఉందో అంత శ్రద్ధకు తగ్గట్టుగా పరమాత్మ వద్దనుకుంటే కూడా స్ఫూర్తి కలగజేసేటువంటి అనుగ్రహం పరమాత్మ చూపిస్తాం. నువ్వు చూడు, తల్లిని చూడు, నిరంతరం ఆ అమ్మవారిని సరస్వతి అమ్మవారిని చూడు, తల్లి అర్థం కావాలని ప్రయత్నం చేయి. చెయ్యగా ఒక్కసారి తల్లి చూస్తుంది. ఇక నేను జన్మాంతరం చూడక్కర్లేదు. ఆ ఒక్కసారి ఆ తల్లి చూస్తే మనం అన్నిసార్లు చూడంగా ఒక్కసారి చూస్తే చాలు, ఇక మళ్ళలో జన్మలో ఇంకే చూడక్కర్లా. అలాంటి స్థితి కలుగుతుంటాయి. అందుచేత ఇలాంటి ఆ స్వరూపాన్ని చూచి అప్పుడు వెంటనే నిస్వం వాడు కాస్త భర్తృహ ప్రేషిత పిత్రోర్భవాన్, నాయన నువ్వు మా పరమాత్మ యొక్క పనుపును నువ్వు వచ్చావా, ఆయన ఆజ్ఞను అనుసరించి వచ్చావా? అంతేలే, నువ్వు ఎలా వచ్చావు ఎక్కడి నుంచి ప్రారంభం చేసావు? ఏమని చెప్పారు? వాళ్ళ నాన్నగారిని అమ్మగారిని చూడమంటే వచ్చావా నాయన అంటే మేము గుర్తులేమా ఆయనకి, మమ్మల్ని చూడమని చెప్పలేదా అని ప్రారంభం ఇక్కడి నుంచే మొదలుపెట్టారు. అందుచేత భర్తృహ ప్రేషిత పిత్రోర్భవాన్ ప్రియచికీర్షయ, ఆయన తల్లిదండ్రులు నంద యశోదరకు తప్ప మా గురించి ఏమనలేదనమాట. ఓహో చాలా ఇప్పుడు మాకు అర్థమైందిలే నాయన, ఎందుకంటే స్నేహానుబంధ బంధూనాం మునైరపు దుస్థిత, ఆయన మహాజ్ఞాని కృష్ణ పరమాత్మ. అందువల్ల అయినప్పటికీ కూడా అంత మహానుభావుడు అనుకుంటున్నారుగా, ఆయన కూడా స్నేహబంధం అనేది విడిపెట్టడం కాలేదు కాబోలు. అయితే మాతోటి ఏ రకమైనటువంటి అభిమానాన్ని కూడా చూపించలేదే ఆయన, మా గురించి ఏమన్నా చెప్పాడా? చెప్పలేదు.
ఎందుకంటే కొంతమంది ఎలా ఉంటారు, షట్పదై ఇక్కడ ప్రారంభం చేస్తుంది. దీనికి ఏమనంటే మనం చెప్తుంటాం భ్రమరగీతలు అని చెప్పి అంటుంటాం అన్నమాట. మధుకర అని సంబోధన చేస్తుంటారు. అందుచేత వాళ్ళు అంటున్నారు గోపికలు, ఇప్పుడు నేను డబ్బు లేనటువంటి వాడిని కాస్త వేసి విడిచిపెడుతుంది. ఆ రకంగానే సమర్థత లేనటువంటి ప్రభువుని కాస్త ప్రజలు విడిచిపెడతారు. చదువుకున్న తర్వాత శిష్యులు గురువుగారిని విడిచిపెట్టేటువంటి వాళ్ళు తయారవుతారు. అలాగే దక్షిణ ఇచ్చిన తర్వాత ఋత్విక్కులు కాస్త దక్షిణ పుచ్చుకున్న తర్వాత యజమానిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అలాగే పక్షులు కాస్త పళ్ళు కాక లేనటువంటి వృక్షాన్ని కాస్త విడిచిపెట్టి వెళ్తాయి. అలాగే అతిథులు ఒక యజమాని ఇంట్లో భోజనం చేసిన తర్వాత శుభమస్తు అని చెప్పి వెళ్ళిపోతారు. అంటే అవసరం తీరిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి కోపంలోనే కృష్ణ పరమాత్మ మాతో కలిసి ఆడుకొని ఇంత చేసి మా యొక్క అభిమానాన్ని, మా ప్రేమని చూరగొని మాకింత ఆనందాన్ని పంచి ఇప్పుడు కాస్త మమ్మల్ని కనీసం అనుకోవట్లేదు. ఎందుకు వచ్చారు అయ్యా అంటే, నువ్వేం చెప్తున్నావు, తల్లిదండ్రులను ఊరడించి రమ్మన్నారు అందుకోసం వచ్చారని చెప్తావా అంటే, మేము గుర్తులేమో ఆయనకి అని చెప్పి ఈ రకంగా వాళ్ళు ఇది గోప్యో హి గోవిందే గత వాక్కాయ మానసాహ, మనోవాక్కాయమైన పరమాత్మ ఏందే లగ్నం చేసుకుని ఈ రకంగా బాధపడుతుంటే కృష్ణదూతుడు ఆ మహానుభావుడు వచ్చారు ఉద్ధవుడు. ఆ ఉద్ధవుని గురించి లౌకికం విడిచిపెట్టే చక్త లౌకికా, ఎందుకు ఇంకా లౌకికంగా ఇలా మాట్లాడి కూడా ఉపయోగం లేదని చెప్పి గాయంచ ప్రియకర్మ వాడు దుఃఖపడుతూ ఉన్నారు. సిగ్గు విడిచిపెట్టి ఇలాగా పరమాత్మ యొక్క స్వరూపం కలిగినటువంటి ఉద్ధవుని చూచి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తలుచుకొని ఇది సంస్మృత్య నిరంతరం కూడా ఏం స్మరించారయ్యా అన్నారు. ఆయన కిశోరుడుగా ఉన్నప్పుడు, పిల్లవాడుగా ఉన్నప్పుడు బాల్యంలో ఏమేమి చేష్టలు చేశాడో ఆయన అక్కడ ఉండి మామూలుగా ఊరుకున్నాడా, ఒక సంస్థను పెట్టి వెళ్ళాట కృష్ణ పరమాత్మ. సంస్థ పెట్టాట. ఆ సంస్థ పేరు తెలుసునో లేదో ఒకసారి చెప్తాను వినండి. ఆయన దొంగతనం చేయడానికి ఆయన పరాయి